అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో నేను మా ఫ్రెండ్ అయితే ప్లాన్ చేసుకున్నాం మినీ ట్యాంక్ బండ్కి అయితే వెళ్దామని ఇప్పుడు. సో నైట్ అయితే ఈ రోజు అయితే కుదిరింది, నైట్ వెళ్ళాము. సో చూస్తున్నారు కదా, మేమైతే ఈవినింగ్కి 6:30కి బయలుదేరితే మేము వెళ్ళే వరకు 6:40 అయింది. సో ఎక్స్ప్లోర్ చేసే వరకు మాకు 7 అయింది. సో 7కి మళ్ళీ ఇంటికి బయలుదేరాము. సో నేనైతే 7:40కి అయితే మా ఇంటికి రీచ్ అయ్యాను. సో చూస్తున్నారు కదా, నేనైతే ఎక్స్ప్లోర్ చేద్దామని, మీకైతే వీడియోస్ అయితే వ్లాగ్స్ అయితే తీద్దామని నేనైతే తీస్తున్నాను. సో మీరు కూడా కామెంట్ చేసి చెప్పండి మా మినీ ట్యాంక్ బండ్ ఎట్లా ఉందో. సో ఇవన్నీ పాస్ చేసుకుంటూ మేమైతే వెళ్ళాలి. సో ఆ వీడియో కూడా మేము పెట్టాను. సో కొద్దిసేపు మాట్లాడుకుంటూ అయితే వెళ్ళాము. మాకు అసలు దబ్బున అంటే చాలా దబ్బున వెళ్ళిపోయినట్టు అనిపించింది. సో నెక్స్ట్ అయితే మేమైతే మాట్లాడుకుంటూ అయితే మేమైతే మంచిగా వెళ్ళాము. సో సేఫ్గా వెళ్ళి సేఫ్గా అయితే వచ్చాము. వాళ్ళ షాప్ దగ్గరికి నేను వెళ్ళి ఇంకా అటు నుంచే మినీ ట్యాంక్ బండ్కి అయితే వెళ్ళాము. సో మినీ ట్యాంక్ బండ్ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా బాగుంది. సో మీరు ఎక్స్పీరియన్స్ చేయకపోతే మీరైతే వెళ్ళచ్చు. బట్ అక్కడ చాలా దోమలు చాలా ఎక్కువ ఉన్నాయి. అక్కడ మనం ఉండలేము, దోమలు చాలా ఎక్కువ ఉన్నాయి నైట్ అయితే. సో అదొకటి ప్రాబ్లం అనుకోని. లైట్స్ అయితే మేము వెళ్ళే వరకు అయితే వేయలేదు. సో కొన్ని అయితే ఉన్నాయి, మీకు చూపించాను. చూస్తున్నారు కదా, మొత్తం గడిచిపోయింది అలా టైం. మాకు వెళ్ళి ఇట్లా వచ్చేసినట్టుంది, మొత్తం ఆప్టిమైజ్ చేసినట్టు అనిపించింది నాకు. అంత ఫాస్ట్గా అయితే అయిపోయింది మాకు. సో చూస్తున్నారు కదా, టైం అలా గడిచిపోతుంది. మేము నడుస్తూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాం. మాకైతే చాలా ర్యాపిడ్గా అయిపోయింది అనిపించింది మాకు. సో ఈ వాల్యుబుల్ టైం మళ్ళీ రాదు కదా. 10th ఇంకా అయిపోయిన తర్వాత మేము ఇంకా కదలలేమేమో, చెప్పలేము. సో అందుకే మేము వెళ్ళాలనుకున్నాము, అందుకే వెళ్ళాము. సో నడుస్తూనే ఉన్నాము, అది ఇంకా వచ్చే వరకు కొంచెం టైం అయితే పడుతుంది. సో ఇవన్నీ పాస్ చేసుకుంటూ మేమైతే వెళ్ళాలి. సో లాస్ట్ ఫైనల్కి వచ్చేసాము. చూస్తున్నారు కదా, ఫైనల్లీ రీచ్డ్ టు మినీ ట్యాంక్ బండ్. సో మంచిగా అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు అండ్ అక్కడ వాళ్ళు షటిల్స్ కూడా ఆడుతున్నారు. సో చూస్తున్నారు కదా, వ్యూ అయితే చాలా బాగుంటుంది నైట్. అందుకే మేము నైటే వెళ్ళాం, ఈవినింగ్ ప్లాన్ చేసుకొని. సో యాక్చువల్లీ ప్లాన్డ్ కాదు, అన్ప్లాన్డే. సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో నైట్ వ్యూ అయితే. మేమైతే ఎంజాయ్ చేసాం, బట్ కొంచెం అయితే డిసప్పాయింట్ అయ్యాం బికాస్ కొన్ని లైట్స్ అయితే పనిచేయట్లేదు. చూస్తున్నారు కదా, ఫోటో దిగుదామన్నా కూడా అది కొంచెం బ్లర్ కెమెరా కదా. సో ఇంకేం చేస్తాం, ఇంకా మాకు గుడి అయితే కనిపించింది. మినీ ట్యాంక్ బండ్ దగ్గర గుడి ఉంటే మేము ఇంకా బయట నుంచి మొక్కాము, అది కూడా వీడియో తీసా చూడండి. సో చాలా బాగుంది ఆ టెంపుల్ కూడా. సో చూస్తున్నారు కదా, లోపల వరకు అయితే నడిచాము మీకోసం. అంటే కొంచెం కాళ్ళు అయితే పెయిన్ వచ్చాయి ఇంటికి రాగానే, బికాస్ మళ్ళీ మార్కెట్ అయితే వెళ్ళాము. సో ఆ మినీ వ్లాగ్ అయితే మా మమ్మీ ఛానల్లో అయితే వస్తుంది. సో మీరు డెఫినెట్గా వాచ్ చేయండి, మా మమ్మీ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. సో మా మమ్మీ కూడా రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటుందట, చూడాలి. సో మినీ ట్యాంక్ బండ్ అయితే ఇలా ఉంది మొత్తము. చాలా మంది అయితే నిండిపోయారు ఆడ. కానీ మీకైతే వీడియో తీయలేను కదా, పబ్లిక్ ప్లేస్ కదా, ఫీల్ అవుతారేమో అని నేను తీయలేదు. కానీ ఫొటోస్ వీడియోస్ చాలా మంది తీసుకుంటున్నారు. నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఐఫోన్ పట్టుకోయినా అంటే ఇంకా ఆడ నుంచి రాము మనము. సో ఎప్పుడైతే గుడికి వెళ్ళాలంటే సైడ్ నుంచి మెట్లు ఉన్నాయి. సో మెట్ల నుంచి కిందికి దిగాలి. దిగినాక మీకైతే వీడియో చూస్తారు కదా. అమ్మవారి టెంపుల్ అయితే కొంచెం అంటే లాక్ వేసింది, బట్ అమ్మవారు అయితే కనిపిస్తుంది. సో అందుకే నేనైతే వీడియో తీశాను. సో వీడియో తీసిన కూడా డీటెయిలింగ్ వీడియో అయితే తీశాను మినీ ట్యాంక్ బండ్, బికాజ్ ఒక మెమొరీ లాగా ఉండాలని. నేను మా ఫ్రెండ్ పోయామని. సో మా ఫ్రెండ్ నేను అన్ప్లాన్డ్గా అయితే వెళ్ళాల్సి వచ్చింది. సో ఇంకా వచ్చింది లక్కీ ఛాన్స్ అన్నట్టు పోయాను నేనైతే. సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో అమ్మవారి టెంపుల్ అయితే. సో లోపలికి వెళ్ళడానికి అయితే మనకి అలౌ చేయరు, అంటే లోపలికి వెళ్ళొచ్చు, బట్ అమ్మవారిది లాక్ ఉంటుంది అనమాట. సో చూస్తున్నారు కదా అమ్మవారు. మేమైతే మొక్కుకొని ఇంకా మళ్ళీ మీదికి వెళ్ళడానికి వెళ్తున్నాము. సో మీదికి వెళ్ళేది కూడా వీడియో ఈసారి, బట్ మొత్తం బ్లాక్గా వచ్చింది. చూస్తున్నారు కదా, ఏం మంచిగా రాలే. సో నెక్స్ట్ మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోదామని వెళ్తున్నాము. రిటర్న్ బ్లాగ్ కూడా తీస్తున్నాను. సో చూస్తున్నారు కదా, బెంచ్ చాలా మంది కూర్చుంటున్నారు ఆడ. కానీ అంత దోమలలో మేమైతే కూర్చోలేకపోయాం, అసలు ఒక నిమిషం కూడా కూర్చోలేదు. మేము తిరిగినాం. సో చూస్తున్నారు కదా నీడలో నేను మా ఫ్రెండ్ వర్షిత. సో నైట్ వ్యూ చూస్తున్నారు కదా ఎంత బాగుందో కదా లైట్స్తోని. సో నేను మా వర్షిత ఫ్రెండ్ అని చూపిస్తున్నాను మీకు. సో వర్షిత అంటే ఆమెనే. సో మీకు మినిమం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అస్సలు కాదు. సో అందుకే డీటెయిలింగ్గా నేను వీడియో పెడదామని వీడియో అయితే పెడుతున్నాను. సో ఇవన్నీ మళ్ళీ క్రాస్ చేసుకుంటూ మళ్ళీ బేకరీకి అయితే వెళ్ళాము. ఎగ్ పఫ్ అయితే తీసుకున్నాము. ఎగ్ పఫ్ తీసుకొని ఇద్దరం హాఫ్ వేసి షేర్ చేసుకున్నాము. హాఫ్ షేర్ చేసుకున్న తర్వాత మాకైతే
సో మేము చూసిరంటే ఎగ్ పఫ్ తినేటోళ్ళు కూడా తినరు ఇక అలా తిన్నాం మేము. ఇంకా నేను ఏదో వీడియో తీసుకుంటే ఎట్లెట్లో తినేసిన ఇంకా. సో తనైతే అది తిన్నది, నేనైతే కొంచెం కొంచెం తిన్నాను. సో ఒక్క ఎగ్ పఫ్ అయితే ఇట్లా తినాల్సి వస్తుందని అసలు అనుకోలేదు. సో మాకైతే అది విడగొట్టడానికి టైం పట్టింది. ఎగ్ చాలా వేడిగా ఉంది, బట్ వెళ్ళిపోవాలని ఉంది దెబ్బ అయింది. బికాజ్ ఇది మాకు తెలియని బేకరీ కదా, అందుకు కొంచెం భయమైంది. సో అందుకే మేము ఫాస్ట్గా తినేసి ఇంకా వెళ్ళిపోయాం, టిష్యూ పేపర్తో తుడిచేసి. సో మళ్ళీ రిటర్న్ అయిపోయాను. వాళ్ళు స్టాప్కి వెళ్ళి డ్రాప్ చేసి ఇంకా ఫైనల్గా ఇంటికి వచ్చేసాను అంతే.